అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నాన్నకి ఒక లేఖ అనే కథ గురించి తెలుసుకుందాం. రచయిత ప్రవీణ మోనంగి ఫ్రమ్ స్టోరీ మిర్రర్. కాఫీ అడిగి ఎంతసేపు అయ్యింది సుమతి? నిన్నే వినపడిందా అని హాల్లో పేపర్ చదువుతూ భార్యని పిలుస్తున్నాడు రాఘవరావు. భర్త పిలుపుతో వంటగది నుండి మీకు రోజు రెండవసారి కాఫీ తాగడం బాగా అలవాటైపోయింది, అది కూడా ఒక్క క్షణం ఆలస్యమైన ఆగరు అంటూ కాఫీ కలుపుకుంటూ వచ్చి భర్తకు అందించింది సుమతి. తిరిగి వంటగదిలోకి వెళ్ళబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారబ్బా అని తలుపు తెరిచేసరికి పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇవ్వడంతో ఉత్తరాన్ని అందుకొని తలుపు వేసేసింది సుమతి. భార్య చేతిలో ఉత్తరం చూసిన రాఘవరావు, ఈ రోజుల్లో కూడా ఉత్తరాలు రాస్తున్నారా? అది కూడా మనకి ఎవరు రాసుంటారు? అడ్రస్ ఎవరిదో సరిగ్గా చూసావా అన్నాడు. అదే నేను చూస్తున్నానండి. ఇది మీ పేరు మీద వచ్చింది. నా పేరు మీద ఎవరి వద్ద నుండి వచ్చిందో చూడు సుమతి అన్నాడు రాఘవరావు. అబ్బా చూస్తున్నా ఉండండి, మీకంతా కంగారే. ఉత్తరం మీద చిరునామా చూస్తూ, రాసింది మీ గారాల పట్టి మీ కూతురు. ఎవరు? మన అమ్మాయి వ్రాసిందా? నిన్న రాత్రే కదా మాట్లాడాం. నాకేం తెలుసు? మీ తండ్రి కూతుర్ల మధ్య రహస్యాలు తీసుకోండి, వ్రాసింది మీకే కదా అంటూ భర్త చేతిలో ఉత్తరం పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది సుమతి. ఇంతలోనే, ఉత్తరమా? నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ఉత్తరం విషయం చెప్పలేదమ్మాయి. అసలు విషయం ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ రకరకాల ఆలోచనలతో ఉత్తరం తెరిచి ఆత్రంగా చదవసాగాడు రాఘవరావు. పూజ్యనీయులైన నాన్నగారికి, మీ కూతురు రమ్య వ్రాయనున్నది. అంతా క్షేమమే, కంగారు పడకండి. ఫోన్లో రోజు మాట్లాడుకుంటున్నాం కదా, మరలా ఈ ఉత్తరం ఏమిటి అనుకుంటున్నారా? కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేము నాన్న. అది సంతోషమైన దుఃఖమైన. కంగారు పడకండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం సంతోషకరమైన విషయమే. మీ అల్లుడు గారు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు నాన్న. నిన్న ఏదో సందర్భంలో మీ నాన్నగారికి, అదే మా మామగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నారు. అది ఎందుకు అని అడిగితే, నీలాంటి సుగుణాల రాశిని నా కోసం కని నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు అన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయనకి నా మీద కలిగిన అభిప్రాయం అది. ఈ రోజులలో ఆడపిల్లలలో ఇన్ని సుగుణాలున్నాయి అంటే అది ఖచ్చితంగా తండ్రి పెంపకం వల్లనే సాధ్యమవుతుంది అంటూ మన ఇద్దరిని మెచ్చుకున్నారు నాన్న. ఈ వార్త చదువుతుంటే మీ కళ్ళలో మెరిసే మెరుపు నాకు కనిపిస్తుంది నాన్న. నీకు సంతోషమేనా నాన్న? ఉత్తరం చదువుతూ ఉంటే రాఘవరావు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. భుజాన ఉన్న తువాలతో కనులు తుడుచుకుంటూ మిగతా ఉత్తరం చదవసాగాడు. ఈ సందర్భంగా చనువుతో నీకు ఒక ప్రశ్న అడగనా మరి? అమ్మ సుగుణాల రాశి కదా నాన్న. గడిచిన 27 సంవత్సరాలలో అమ్మ మీద ఏనాడు నీకు అభిప్రాయం కలగలేదా నాన్న? ఉత్తరం చదువుతున్న రాఘవరావు ముఖ కవలికలు ఒక్కసారిగా మారాయి. ఆశ్చర్యంతో చదవసాగాడు. నాన్న, మరి తాతయ్య నీకు మంచి అమ్మాయిని ఇవ్వలేదా? నాకు తెలిసినంత వరకు నువ్వు ఎప్పుడు తాతయ్యని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. కట్నం ఎక్కువ ఇవ్వలేదు, పండుగకి ఉంగరం ఇవ్వలేదు, ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాదలు చెయ్యలేదు, మనవలకి బొమ్మలు కొనివ్వలేదు. ఇలా ఏదో ఒకటి అమ్మతో నువ్వు తాతయ్యని అంటూ ఉండటం నేను విన్నాను. ఏ రోజైనా ఇంత మంచి భార్యని ఇచ్చాడే మావయ్య అని నీకు అనిపించలేదా? ఇందులో అమ్మ తప్పేముంది చెప్పు? నిన్ను నమ్ముకొని వచ్చి తన సర్వస్వాన్ని ధారపోసి నీకు సేవ చేసింది కదా, అదే ఆమె చేసిన తప్ప. నువ్వు అమ్మని బాగా చూసుకున్నావు, నేను కాదనడం లేదు. కానీ తాతయ్యని నువ్వు అలా అంటూ ఉంటే అమ్మకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించావా? తాతయ్య ఇవ్వకపోతేనేమి? నీకు లేవా డబ్బులు?
వాళ్లకు తోచింది వాళ్ళిచ్చారు. వాళ్లకు మాత్రం కూతురికి ఇవ్వాలని ఉండదా? అక్కడ పరిస్థితులు ఏమిటో మనకెలా తెలుస్తుంది? ఈ మాటలు విన్న నేను ఎన్నోసార్లు నిన్ను అడుగుదామని ముందుకు వచ్చాను. కానీ అమ్మ నన్ను వారించింది. నాన్నగారికి ఎదురు వెళ్ళొద్దనింది. అప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఏనాడైనా అమ్మని మెచ్చుకున్నావా? మెచ్చుకోలుగా తాతయ్యతో మాట్లాడావా? ఇంత మంచి అమ్మాయిని ఇచ్చినందుకు తాతయ్యకి థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. కృతజ్ఞత నువ్వు మనసులో చెప్పుకో. నీ కళ్ళతో మనసులో ఆయన పట్ల మీకు ఉన్న అభిప్రాయం మారుతుంది. ఒక్కసారి ఆలోచించు నాన్న. నువ్వు తాతయ్యని మాట అన్న ప్రతిసారి అమ్మ ఎంత వేదన చెంది ఉంటుందో కదా. నువ్వు ఎన్ని మాటలు అన్నా అమ్మ నీకు ఎదురు తిరగలేదు. ఎందుకో తెలుసా? అది కూడా అయ్యా తాతయ్య నేర్పిన సంస్కారం. ఆలోచించు నాన్న. నువ్వు అమ్మని బాగా చూసుకుంటావు, అడిగింది ఇస్తావు. నన్ను తమ్ముడిని ప్రేమగా చూసుకుంటావు. అందమైన పొదరిల్లు మనది. అమ్మ నువ్వు చాలా అన్యోన్యంగా ఉంటారు. మీ ఇద్దరిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి నీలో. మరి ఆ ఒక్క విషయంలో ఎందుకు? నీకున్నది కోపమో బాధో నాకు తెలీదు. నువ్వు తాతయ్య నుండి ఏం ఆశిస్తున్నావో తెలీదు. కానీ నీలో మార్పు రావాలి. నువ్వు తాతయ్య నుండి ఏం ఆశిస్తున్నావో అవి మొదట నువ్వు ఇచ్చి చూడు. నీకే తిరిగి వస్తాయి. మార్పు మీ ఇద్దరిలో వస్తుంది. నేనిలానే ఉంటాను అని గిరిగీసి కూర్చోకూడదు. ఈ సంక్రాంతికి అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళు. తాతయ్య కోసం కాకపోయినా అమ్మ సంతోషం కోసం వెళ్ళండి. అందరూ సంతోషపడతారు. తేడా మీరే గమనిస్తారు. ఏంటి నాన్న, ఎక్కువగా మాట్లాడేశానా? సారీ నాన్న, ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు చెప్పేశాను. ఉంటాను నాన్న. మీ అల్లుడు గారు వచ్చే టైం అయ్యింది. అమ్మని అడిగానని చెప్పండి. బాయ్ నాన్న. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉత్తరం చదువుతున్న రాఘవరావుకి కళ్ళ నీళ్లు ఆగడం లేదు. ఆలోచనలో పడ్డాడు. వయసులో చిన్నదైనా కూతురు ఎంత మంచి విషయాన్ని చెప్పింది అని లోపలే మెచ్చుకున్నాడు. తాను చేసిన తప్పును తెలుసుకోసాగాడు. కూతురు చెప్పింది నిజమే కదా. సుగుణాల రాశి అయిన భార్యని ఇచ్చింది తన మామగారే కదా. ఇలా చాలా సమయం ఆలోచనలో గడిపాడు. ఇంతకీ మీ గారాల పట్టి ఏం రాసింది అంటూ హాల్లోకి వచ్చి అడిగిన సుమతి పిలుపుతో ఉలిక్కిపడ్డాడు రాఘవరావు. మా తండ్రి కూతుళ్ళ మధ్య చాలా ఉంటాయి. అవన్నీ నీకెందుకు అంటూ భార్య ఎక్కడ ఉత్తరం చదువుతుందో అనుకొని మడిచి జేబులో పెట్టుకున్నాడు. అయితే నాకు చెప్పనవసరం లేదులేండి అంటూ బుంగమూతి పెట్టుకొని కూర్చున్న సుమతి చుబుకాన్ని పట్టుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఒక విషయం చెబుతాను విను అంటూ రాఘవరావు సుమతి కళ్ళల్లోకి చూస్తూ, ఈసారి సంక్రాంతికి మన అమ్మాయి అల్లుడు సింగపూర్ వెళ్తున్నారంట. మీ నాన్నగారి ఇంటికి, అదే మా మామగారి ఇంటికి మనిద్దరం వెళ్దాం అని అనగానే సుమతి కళ్ళలో ఆశ్చర్యంతో కూడిన ఒక అందమైన మెరుపుని గమనించాడు రాఘవరావు. గడిచిన 27 ఏళ్లలో తన భార్య కళ్ళల్లో ఏనాడు చూడలేదు అంతటి ఆనందాన్ని. మనసులో తన కూతురికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంతైనా ఈ నాన్నలున్నారే, భార్యలు చెప్పిన దానికన్నా కూతురు చెప్పిందే వింటారులేండి. అంతే అంటారా? ఇలా ఒక కూతురు తన తండ్రికి లేఖ రాసి తన తల్లి మనసు అర్థం చేసుకోమని చెప్పింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.